క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశ కాండం ఈ దినంతో సంపూర్ణం చేయబడుతుంది. చివరి అధ్యాయమైన 34వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. మోషే మోయాబు మైదానము నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెవో శిఖరమునకు ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనుషుల దేశమును, పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించాను. ఇక్కడ చాలా అద్భుతకరమైనటువంటి విషయం మనకు బోధపరచబడుతోంది. 120 సంవత్సరాల మోషే, 120 సంవత్సరాలు. వాక్యంలో రాయబడింది, అతనికి ఆ వయసులో కూడా దృష్టి మాంద్యం లేదట, లేదా అతనికి సత్తువ తగ్గలేదట. ఎందుకు అలా రాస్తున్నాడు తెలుసా? అతడు మరణించేదానికి శరీర సంబంధమైన రోగము కానీ బలహీనత కానీ కారణం కానే కాదు. యెహోవా ఆజ్ఞ మేరకే అతడు మరణిస్తున్నాడు. 90 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులను మీరు చూసారా? ఇవేందో 80+. వారు సరిగ్గా మనల్ని గుర్తించలేరు. 90 సంవత్సరాలు పైబడిన మా తాతను నేను చూశాను. అతడు పలకరించిన పలకడు, అతడు మనిషిని గుర్తుపట్టలేడు, లేవలేడు. ఏదో ద్రవ పదార్థాలు ఇస్తే మాత్రమే దాన్ని సేవించగలుగుతాడు. ఇలాగ ఎవరైనా చాలా బలహీన పరచబడి ఉంటారా ఆ వయసులో? అయితే 120 వయసులో పర్వతం పైకెక్కి దృష్టి చూడండి. నాకు అనిపిస్తుంది, పద్మాసు దీపములో యోహాను పరవశుడైనప్పుడు ఎలాగా చూశాడు దర్శన రీతిగా. ఎందుకంటే ప్రామిస్ ల్యాండ్ అంతా, దేవుడు ఇవ్వబోతున్న వాగ్దాన దేశాన్ని ఇందాక మనం చదివాం. ఆ సుదూర ప్రాంతాలన్నీ మోషే కనులారా చూస్తున్నాడట. ఎలా దేవుడు చూపించాడు చూడండి. ఇలాగ ఈ ప్రాంతం అంతటి నీవు కనులారా చూడనిస్తున్నాను, కానీ నువ్వు వెళ్ళేదానికి అవకాశం లేదు, ఇక్కడే నువ్వు మృతి చెందాలని మోషేకి చెబుతున్నాడు. గతంలో కూడా మనం ధ్యానం చేశాం. అయితే మోషే యొక్క హృదయం చూడండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో కూడా ఇదే అంశాలు రాయబడి ఉంటాయి, 12 నుంచి 15-16 వచనాల వరకు. సీను అరణ్యమునందలి కాదేశులోనున్న మెరీబా దగ్గర జరిగినటువంటి ఆ సందర్భం అంతా మనం ఎరిగి ఉన్నాం. సరే, దేవుడిని యెహోవా ఆజ్ఞ మేరకే మోషే ఆ నెబో పర్వతం ఎక్కి మరణించాడు. అయితే ఈ సంఖ్యాకాండంలో రాయబడిన మాట ఏంటంటే, ఇలా నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళకూడదు, నువ్వు మృతి చెందాలి అని దేవుడు మాట్లాడినప్పుడు దుఃఖపడి ఏడ్చి ప్రలాపించకుండా, ఒకవేళ అడిగాడు, ప్రార్థించాడు, కానీ ఆ విషయం మరొకసారి నాతో మాట్లాడదని దేవుడు చెప్పేసిన తర్వాత తన మరణం గురించి కంటే ఈ ప్రజలు త్రొట్టిల్లకుండా వారి మీద ఒక నాయకుడిని పెట్టమని అక్కడ మోసే ప్రార్థన చేస్తాడు. తన మరణంకు సంబంధించిన ఆందోళన కన్నా దేవుని ప్రజలు ఎలా తప్పిపోతారన్న ఆ బాధ మోషేలో కనబడుతుంది. ఇది కదా దేవుని యొక్క పరిచర్య అంటే. ఈ అధ్యాయంలో 34వ అధ్యాయంలో మీరు 5వ వచనం చూడండి. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. యెహోవా మాట చొప్పున మృతి నొందెను. గమనించండి, జననం మన ప్రమేయం లేకుండా జరిగింది, మరణం మాత్రం మన ప్రమేయం తప్పక ఉండాలి. మీరు అన్యత భావించవద్దు. మరణం మన చేతిలో లేదు కదా. నేను మరణం మన చేతిలో ఉందని చెప్పట్లేదు. జననంలో మన ప్రమేయం లేదు, పుట్టాక మనం ఎవరో తెలిసింది. అయితే మరణంలో మాత్రం మన ప్రమేయం ఉండాలి అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆయనకు ఇష్టలుగా మనం మరణించాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రసంగి గంధకర్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాసి పెట్టాడు? సుగంధ తైలం కంటే మంచి పేరు ఒకరి జనన దినము కంటే మరణ దినం మేలు అంటున్నాడు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలట, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. కొంతమంది జీవితాలు మీరు గమనించండి. కుటుంబ సభ్యులు, బంధువులు, వారి దుఃఖాన్ని మనం తట్టుకోలేం. దినాల కొద్దీ, మాసాల కొద్దీ, సంవత్సరాల కొద్దీ. కారణం ఏంటంటే అంత ప్రభావితం ఆ కుటుంబం మీద పడింది. ఆ మరణం ఎవరికి ఇష్టం లేదు. ఆ దుఃఖం అలా మిగిలిపోతుంది. మరికొందరు మరణించినప్పుడు మీరు చూడండి, ప్రజలు దుఃఖపడినా కూడా ఒక విధమైన సాక్ష్యం ఇస్తుంటారు. ఆ వ్యక్తి జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు, చక్కగా జీవితాన్ని కొనసాగించాడు, కుటుంబం అంతటినీ చక్కబెట్టాడు, ఇప్పుడు ఏ తొందర లేదు,
కనుక ఇలాగ జీవిస్తున్నామో లేదా ఎలా మరణిస్తున్నామో సిద్ధపడుతున్నామో అన్నది కూడా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు జన్మించిన రోజున నువ్వు ఎందుకు జన్మించావు, ఏ కారణం చేత జన్మించావు నిన్నెవడు ప్రశ్నించాడు. కానీ నువ్వు మరణించిన దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి నువ్వు చేసిన ప్రతి దానికి లెక్క చెప్పాలి కదా. అందుకే పౌలు అన్నాడు సంఘముతో, క్రీస్తు యేసులో మృతి పొందినవారు, క్రీస్తు యేసులో మృతి పొందినవారు. కీర్తన 116వ అధ్యాయంలో 15వ వచనం అంటుంది, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. ఇందాక మనము ఆలోచించినట్టుగా కొందరు ఏ బరువు బాధ్యత లేకుండా అలాగా వెళ్ళిపోతారు. ఆ కుటుంబము ఎడదెగక బాధపడుతూనే ఉంటారు. కొందరు చక్కగా బాధ్యత వహించి కుటుంబాన్ని పట్ల అంతా సెట్ చేసి చక్కగా వాళ్ళు నిర్వర్తించి వెళ్ళిపోతారు. అనేకులు జనులు వారి గురించి సాక్ష్యం ఇస్తుంటారు. మరణించినప్పుడు కూడా భక్తుల మరణం ఎందుకు విలువైంది? ఆయన పరిచర్యలు, ఆయన పనుల మీద ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఏది చేయకుండా వెళ్ళిపోవడం ద్వారా ప్రయోజనం ఏముంది? ఎక్కడ పుట్టామో, ఏ ప్రభుత్వ హాస్పిటల్లో పుట్టామో, లేదా ఏ పేద గుడిసెలో పుట్టామో, జననంలో విలువ అక్కర్లేదు, కానీ మరణంలో తప్పకుండా విలువ ఉండాలి. ఇక ఈ ద్వితీయోపదేశకాండ 34వ అధ్యాయంలో చెప్పుకోదగినటువంటి మరొక మాట ఏంటంటే 9వ వచనం, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండిన గనక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. చేతులుంచి ప్రార్థించుట, అభిషేకించుట అనే అంశం కూడా చాలామంది ఈ లోకంలో ఖాతరు చేయరు, కొందరు నమ్మరు. మరికొందరేమో ఆ చేతులుంచి ప్రార్థించే విషయంలో అత్యధికమైన ఆసక్తిని కనపరుస్తుంటారు. కాస్త నేను వివరణ చెబుతాను. సంఖ్యాకాండములు మీరు గమనించండి. 27వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. బాగా వినండి, ఇదివరకు యెహోషువ ఆత్మను పొందినవాడట. నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి, ఇదివరకే అతడు ఆత్మపూర్ణుడైతే మళ్ళీ మోషే ఎందుకు చేతులు ఉంచాలి? ఇదొక అంటే యాజకత్వం కానీ, అభిషేకం కానీ, ఇజ్రాయేల్ పైన నాయకులుగా ఉండే అధికారం కానీ, ఇది ట్రాన్స్ఫర్ చేసే ఒక విధానాన్ని దేవుడు పెట్టాడు. కనుక యెహోషువ భయభక్తులు గలవాడే, ఆత్మను పొందుకున్నవాడే, అయినా మోసేను చేతుల నుంచి ప్రార్థన చేయాలి. అపోస్తలులు కూడా దీన్ని అనుసరించారు. పలుమార్లు చేతుల నుంచి ప్రార్థించడం మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అనుదిన పరిచర్యలో ఆహారం పంచిపెట్టే విషయంలో అపోస్తలులకు ఆ పనిలో విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నటువంటి యవనులను పిలిచి, ఫిలిప్పు, ప్రోకరు, నికానోరు, తిమోని ఇలా కొంతమందిని పిలిచి వారి మీద చేతులుంచి ప్రార్థించినట్టుగా మనం 6వ అధ్యాయంలో చూస్తాం. ఇక పరిశుద్ధాత్ముడు పౌలును బర్నబాను ప్రత్యేకించి తన పని కొరకు నియమించినప్పుడు అపోస్తులు ఉపవాసం ఉండి వారి మీద చేతుల నుంచి వారికి ప్రార్థించినట్టుగా అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో రాయబడింది. కనుక మీరు కూడా మీ సంఘాల్లో సాక్ష్యం కలిగిన, అభిషేకం కలిగినటువంటి సేవకులు చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు అలక్ష్యం చేయొద్దు. అలాగని త్వరపడి ఎవరి మీద చేతులు ఉంచొద్దని పౌలు చెప్పాడు, అది మనసులో ఉంచుకోండి. అలాగే ఎవరు పడితే వారితో చేతుల నుంచి ప్రార్థన చేయించుకోవడం కూడా మంచిది కాదు. అన్నిటినీ తేటగా వివేచించండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి. ఇక అధ్యాయం ముగింపులో మోషేకి సంబంధించినటువంటి చివరి మాట ఏంటంటే, ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయంలో, ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోసే ఇజ్రాయేలు జనుల అందరి కన్నులెదుట కలగజేసిన మహాభయంకరమైన కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎదిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయెల్లో ఇది వరకు పుట్టలేదు. ఈ వాక్యం వినే సమయానికి ఎన్ని సంవత్సరాలు దాటొచ్చామో, ఎలా జీవించామో బేరీజు వేసుకొని ఇక శేష జీవితం విశేషముగా ప్రభు పనుల ముందుకు సాగునట్లుగా ఆయన సన్నిధిలో ఆయనకిష్టులుగా మనం నిలబడి వరకు ప్రభు కృప తోడై ఉండి నడిపించునుగాక. ప్రభు దీర్ఘాయువు చేత మిమ్మల్ని తృప్తిపరచునుగాక. God bless you. God bless you.